హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మేము మామిడి పండ్ల పానకం చేసుకుంటున్నాము. సమ్మర్ వచ్చిందంటే మా ఏరియాలో మ్యాంగో సీజన్లో ఇవి చాలా కంపల్సరీ. ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటారు. ఫస్ట్ మంచిగా పండిన పండ్లను తీసుకొని వాటిని ఇలా మెత్తగా చేతితోని ఇలా ఒత్తుకుంటూ ఉండాలి, దానిలో రసం అంతా విడిపోయేలాగా. ఆ తర్వాత దాని తొడిమ తీసేసి రసాన్ని అంతా ఇట్లా ఒక గింజలోకి తీసేసుకోవాలి. ఆ మిగిలిన వక్కకున్న వాటిని కూడా స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్ని పండ్లను చేసేసుకొని మనకి ఎంత కావాలో అన్ని తీసుకొని ఎంతమంది ఉంటే అంత చేసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. టోటల్గా జ్యూస్ అంతా బయటకు వచ్చేలాగా, దాన్ని పల్పి అంతా బయటకు వచ్చేలాగా. తర్వాత దానికి రుచికి తగ్గట్టుగా మనం చక్కెర వేసుకోవాలి. కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకోవాలి, తక్కువ స్వీట్ ఇష్టం వాళ్ళు నార్మల్గా వేసుకుని సరిపోతుంది. ఒక్కోసారి అంటే కొన్ని పండ్లు తీయగా ఉన్నా కూడా పుల్లదనం ఉంటుంది. సో అట్లా మన మామిడి పండ్లను బట్టి కూడా షుగర్ వేసుకోవడం అనేది ఉంటుంది. కొన్ని పండ్లు తీయగా ఉండి కూడా షుగర్ తక్కువ పడుతుంది. మనకి స్వీట్నెస్ అనేది మనం టేస్ట్ చూసుకుంటూ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం తీసి పెట్టుకున్న మామిడి గుజ్జుని విస్కర్తో కానీ లేకుంటే ఇలా వెన్న కవ్వంతో కానీ ఇలా చిలుకుతూ ఉండాలి. ఎందుకంటే మిక్సీ వాడితే అది మొత్తం ఆ వాటర్ లాగే ఒకటే లెవెల్లో వస్తుంది. అలా కాకుండా ఇలా చేయడం ద్వారా ఏంటంటే చక్కెర కరిగిపోతుంది, ప్లస్ ఇది అనేది ఒక పల్పిలాగా అట్లా వస్తూ ఉంటుంది. కొంచెం పీసెస్ లాగా అట్లా ఏం లేకుండా కూడా, గడ్డలు ఏం లేకుండా మొత్తం చేసేసుకోవాలి. మళ్ళీ ఇలా చేయడం ద్వారా ఏంటంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అలా కాకుండా మిక్సీ పట్టడం ద్వారా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఒకవేళ ఇది బాగా చిక్కగా ఉంటే దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ పోసుకోవాలి, లేకపోతే నార్మల్గా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం మరి చిక్కగా, ఎందుకంటే మనం వాటిని చపాతీలో తింటాము. కొందరు చపాతీలో కానీ కొందరు పూరిలో కూడా తింటుంటారు. కానీ మేము ఎలా అంటే చపాతీలు చేసుకుంటాం అన్నట్టు ఎక్కువగా చపాతీలోనే. కానీ కొందరు పూరితో కూడా తింటారు, పూరితో కూడా టేస్ట్ బాగుంటుంది. మామిడి పండ్ల పానకం అనేది మా అమ్మమ్మ సైడ్ వంటకం, మహారాష్ట్ర సైడ్కి దగ్గరలో ఉంటుంది. సో అటువైపు వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. అలా అది మాకు కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు. మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా మాకు మామిడి పండ్ల పానకం చేసి పెడుతుంది. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇలానే చేసి పెడుతూ ఉంటారు. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎలా అంటే కొత్తగా పెళ్ళైన జంటని మామిడి పళ్ళ పానకానికి రండి అని చెప్పి పిలిచి మరీ పెడుతూ ఉంటారు. మామిడి పళ్ళ పానక ఆతిథ్యం కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.